లేకుండా పని చేసుకుంటున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు తెలియజేస్తున్నాం. అన్నడగండి బేబీ కంటే మరి పనికి మీ అందరికి కూడా యేసు ప్రభు నామం పేరిట మీకు వందనంక. దూరాన సమీపాన దగ్గర నా మాటలు వింటున్న మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నాము. దూరం మనకి దేడ్ దగ్గర మనకి దేడ్ మరి ఈ మాటగా వెళ్ళి మీ అందరికి కూడా వందనంక విషయమన్నారు. ఈ దినము ఎందుకోసం మీ ఎద్దుకు వచ్చి ఉన్నాము అనంటే, ఈరోజు మీ పని ఏందని మాత్రం మన ప్రియ యేసు ఎవరు, యేసు ఎందుకోసం ఈ లోకానికి వచ్చాడు అని మీతో పంచుకోవడానికి వచ్చి ఉన్నాం. ఈరోజు మరి యేసు ప్రభు వారు యాకింగ్ ఇంజి మీతో మరి వ్యక్తించి వాతమనపై యేసు ప్రభు పరలోకంలో తండ్రి దగ్గర పరలోకంలో ఉండేవాడు. మనుషుల కోసం, మనుషుల పాపం కోసం ఆయన మరణించుటకు ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. యేసు ప్రభు పరలోకందు మరం కానీ ఈ భూమి మిస్కు ఏందని వాతగా మనిషికి ఇది పాపం కొరకు వాతమనం. పరలోక సంబంధి అయిన యేసు ప్రభు ఇదిగో నీ కోసం, ఇదిగో పొలంలో పని చేసుకుంటున్న నీ కోసం, సహోదరుడా నీ కోసమే ఆయన పరలోకము విడిచి నీ పాపమును తీసివేయటకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. యేసు ప్రభు మరి గుడి పనికి మని అన్నాడగండి దీపికండి మరి వారు ఎందన వాతమనగా నీ కొరకు నా కొరకు మన పాపం కలాగ్జి పక్తంజనే వాతమనం. చాలా రోజుల నుంచి నీవు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. చాలా రోజు కన్నా నేను దేవుని మాట వెనువెనే కొంచెం నెగ్లెక్ట్ గా మని మరలా దేవుని సువార్త నీ ఇంటి యొద్దకు, ఇదిగో నీ పొలం యొద్దకు వచ్చి ఉన్నది. మరొకసారి దేవుని మాటగా నేను పనికి నిబసదు పంపిస్తావను. ఎందుకోసము దేవుడు ఈ దినాన మమ్మల్ని మీ యొద్దకు పంపించి ఉన్నాడు అని అంటే, ఎన్నని దేవుడు మీ మధ్య మరొకసారి పంపిస్తారుగా నీవు చేసిన ఆ పాపము దేవునికి దూరపరుస్తుంది కాబట్టి దేవుడు ఆ పాపమును తీసివేసి నిన్ను ఆయన కుమారునిగా కుమార్తెగా స్వీకరించుటకు మమ్మల్ని పంపి ఉన్నాడు. నేను కితి పాపము దేవుడు నుంచి నీకు దూరంకి మనకు కాబట్టి ఆ పాపంలో నుంచి విడుదల కితిగా నంగి తన కుమారుడు కుమార్తెగా కితగించి దేవుడు మరిసి మకాస్కి తెగించి దేవుడు ఇష్టపరిచి మనం. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు మరి నెగ్గి దేవుడు, ఆయనలో ఏ దోషము లేదు. వాని పను ఇన్ని పాపము సిలే. ఆయన నీ వలే నా వలే ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికి ఉన్నాడు. వారు మనలకనే భూమి మిస్కు 33 సంవత్సరాలుగా బతికితాను. ఆయనలో పాపము లేదు, పాపము ఉన్నదని చెప్పుటకు ఏ మనుషుడు కూడా సాహసం చేయలేకపోయాడు. వాని పను పాపము సిల్లే. పాపము మనదించి ఈ మనుషుక్క ఎన్నిసార్లు ప్రయత్నకి తిరగని వాని పని పాపము దొరకడం సిల్లే. దోషారోపణ చేయలేకపోయారు. మరి ఆ పాపం నుంచి వాని ఏమాత్రం కూడా నిందిస్తే అటు వెతాడు. ఆయన పాపి అని ఎవరు నిరూపించలేకపోయి ఉన్నారు. వారి పాపంకి తగ్గించి ఒయాకం కూడా వాని నిరూపిస్తే వ్యక్తి అట్టు వెతాడు. ఎందుకోసము అని అంటే, ఎన్నలిగా ఆయన పరిశుద్ధుడు, వారు పరిశుద్ధంగా ఆయన రక్తము ద్వారా మనకి విమోచన ఉంది. వాని నల్ల చేత మనం విడుదలమన్నారు. ఆయన రక్తములోనే మనకు విమోచన. వాని నల్లదనే మనం మరి విడుదల. ఇదిగో పాత నిబంధన కాలంలో కోడలు గొర్రెలు ఎద్దులు మేకలు అర్పించినట్లయితే నీ పాపం పోతుంది. మరి పాత నిబంధన కాలముగా గొర్రె మరి కోడిగా అర్పిస్తగా పాపం చొంచదించి వేస్తాడు. అయితే నీ కోసము నా కోసము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఒక గొర్రెగా ఆయన బలి అయి నీ పాపాన్ని తీసివేసి ఉన్నాడు. అయితే నీ పాపం కోసం నా పాపం కోసం యేసు ప్రభు వారే మరి ఒక గొర్రెగా వాతరే మరి బలిగా అర్పిస్తాను. ఇప్పుడే నీవు ఆయనను అంగీకరించినట్లయితే, ఇయ్యలే నేను అని మాట నమ్మితిగా నీవు ఆయన కుమారునిగా కుమార్తెగా మార్చబడతావు. నేను వాని మరిసి మకసిగా అయిని. దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది? దేవుని వాక్యం మీరు వెర్సువాయి మనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో
దేవుని ఆత్మద యేసునైతే నడిపిస్తున్నాడో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. వారందరూ దేవుని మరిసి మక్కసాయి నడిచివేస్తున్నాం. ఎవరైతే యేసు ప్రభువుని స్వీకరిస్తారో ఎవరికైతే వాళ్ళని నమ్మినారో వారి హృదయంలోనికి వారి హృదయందు ఆయన ఆత్మ వచ్చి వారి ఆత్మవాజి ఆయన ఆత్మ మిమ్మల్ని నివసింపచేసి వారి ఆత్మని మిమ్మలను కుమారులుగా కుమార్తెలుగా మారుస్తూ ఉంది. నింగి మరిసి మకస్గా మార్చిన దేవుని కుమారులుగా మనం మార్చబడినట్లయితే దేవుని మరిసి మకసాతిగా ఆయన పరలోక రాజ్యంలో ఉన్న ఆ స్వాస్థ్యాన్ని దేవుని మరిసి మకసాతిగా పరలోకంలో మని వని ఆస్తిని మాడు మనం అనుభవించగలం. మాట అనుభవించటి మరి ఆ స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకోవాలంటే ఆ ఆస్తిని నేను పొందుదేరుగా నేడే ఇయ్యలే ఇప్పుడే ఇయ్యలే ఈ నా మాటలు వింటున్నా నువ్వు ఎక్కడున్నా కానీ ఈ మాట నింజమని నేను ఒంబెమరింప గాని నీవు ఆయనను అంగీకరించు. నేను వాళ్ళని నమ్మిదేం వలే ఆయన నీ హృదయంలో చేర్చుకో. వాళ్ళని నేను హృదయంలో నేను ఇట్టేం వలే యేసయ్యా యేసు ప్రభా నీవే నా దేవుడు, నేనే నా దేవుడు, నీవే నా కొరకు ప్రాణం పెట్టావు, నేనే నా కొరకు సాతిమని, నీవే నా కొరకు రానై ఉన్నావు, నేనే నా కొరకు తిరుగువాయమని. ఈ లోకంలో ఎంత మంది మనుషులున్నా ఈ లోకం హెచ్చుని మంచుట్క మరింబా ఎంత మంది మమ్మల్ని ప్రేమిస్తున్నా హెచ్చుని ప్రేమించి మరింబా వారందరి ప్రేమ కంటే వారి అందరి ప్రేమ కన్నా నీ ప్రేమ అధికమైనది. ఈ ప్రేమే గొప్పది, నీ ప్రేమే అధికమైనది. ఈ ప్రేమనే గొప్పది. యేసయ్యా యేసు ప్రభా నిన్నే నేను నిన్నే నన్ను నా హృదయంలోనికి, నా హృదయందు, నా ఇంటిలోనికి, నా ఇల్లు, నా పొలంలోనికి, నా పొలందు నేను నాను నిన్ను దేవునిగా నిన్ను దేవుడుగా స్వీకరిస్తున్నాను, తెలుసుకొలిసి మన అంగీకరిస్తున్నాను తెలుసుకొలిసి మన అని నీ నోటి నుంచి నువ్వు ఒప్పుకున్నట్లయితే ఇంజి నీ వెయిట్ నేను ఒప్పుకొట్టుగా నువ్వు ఏ కులము వాడివైనా, నేను ఏ కులం మరింబా, ఏ మతము వాడివైనా, ఏ మతం మరింబా, ఏ పేదవాడివైనా, ఏ పేదవాడ తింబా, నీకు డబ్బు లేకపోయినా, డబ్బును సిలింబా, ఆస్తి లేకపోయినా, ఆస్తి సిలింబా, యేసు ప్రభువే నీ ఆస్తిగా ఉండి యేసు ప్రభువే నీ ఆస్తిగా మంచి పరలోకం